ఒక సమయం వచ్చినప్పుడు ప్రజలైతే దేవుని యొక్క లేఖనాల కోసం పరిగెడుతూనే ఉంటారు. దేవుని యొక్క లేఖనాల యొక్క విలువను ఎవరైతే గ్రహిస్తారో, ఆ లేఖనాల్లో ఉండేటువంటి గొప్ప విడుదల కొరకు వారంతా ఆశతో కనిపెట్టుకొని ఉంటారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. అప్పుడాయన మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి అని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనం చేయుటకైనా వారికి అవకాశం లేకపోయాను. వాక్యం యొక్క మహత్యాన్ని ఎరిగినటువంటి వారందరూ కూడా పరిగెడుతూనే ఉన్నారు. ఆ యొక్క లేఖనాల కొరకు వారు ఉండేటువంటి సన్నిధిలోనికి పరిగెత్తుకొని వచ్చి వినాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి వారు కొంచెం కూడా విశ్రాంతి లేనటువంటి పరిస్థితులు ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక సమయం వచ్చినప్పుడు దేవుడి యొక్క లేఖనాల కొరకు పరిగెడుతూనే ఉంటారు. కొన్ని పరిస్థితులు మారినప్పుడు ఖచ్చితంగా జనాలు దేవుడి యొక్క సన్నిధిని వెతుకుతూనే ఉంటారు. అది ఏ సమయం అయినప్పటికీ కూడా ప్రభు అయితే ఖచ్చితంగా సహాయం చేసి వారిని బలపరిచి స్థిరపరుస్తారు. ఆమె